ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈరోజు మనకి మహద్భాగ్యం శ్రీ శ్రీ రవిశంకర్ గారు ఫ్రమ్ మైసూర్ వారు వాళ్ళ ప్రశ్నతో వచ్చారు. ఇదివరకు చాలా వీడియోల్లో ఆయన పాల్గొని చాలా ప్రశ్నలు, చాలా ఆన్సర్లు, చాలా తర్కంతో మాట్లాడేవాళ్ళు. అందరికీ అది బాగా నచ్చింది కూడా. సో వారు ఈసారి ఇంకా కొన్ని ప్రశ్నలతో, అంటే జనాలు అందరికీ ఉండే కామన్ ప్రశ్నలతో ఆయన ముందుకొచ్చారు. సో కాసేపు వీలైతే ఆయనతో కూడా తర్కించి సమాధానాలు అవి మనం ఆయన ద్వారా కూడా రాబడదాం, ప్రయత్నం చేద్దాం, చూద్దాం. నమస్కారం రవిశంకర్ గారు, వెల్కమ్ టు ద షో. నమస్కారం అండి, జాగంటి గారు. నమస్కారం. సో చెప్పండి, మీరు ఏవో కామన్ ప్రజలకు ఉండే ప్రశ్నలు ఏమిటి? అంటే ఈ ప్రశ్నలు వినేవాళ్ళకి కూడా కొంతమంది నచ్చచ్చు, కొంతమందికి సిల్లీగా కూడా అనిపించవచ్చు. ఐ డోంట్ ఉమ్, నో. ఉమ్, ఉమ్, నా పాయింట్ ఏమిటంటే, ఇప్పుడు మామూలుగా చాలా మందిని చూస్తుంటే ప్రతి మనిషిలో ఒకలాంటి ఒక తపన ఏమిటంటే, మనం ఆ ప్లేస్ చూడాలి, ఈ ప్లేస్ చూడాలి, ఊటీ చూడాలి, లేకుంటే ఏదో హిమాలయాలు చూడాలి, లేకుంటే ఏదో శృంగేరి చూడాలి, ఏదో ఇట్లా సముద్రం చూసుకోవాలి వెళ్ళి. ఇవన్నీ రకరకాల ఆ స్థలాల్లో మామూలుగా పుణ్యస్థలాలు కావచ్చు, తీర్థస్థలాలు కావచ్చు, మన ఈ దేవతా స్థలాలు కావచ్చు, లేకుంటే ఊరికే సీనరీ బ్యూటీ. మణిపూర్లో ఆహా బాగుంటుందంట, మణిపూర్ చూస్తే బాగుంటుంది అన్న భావన, లేకుంటే యుఎస్ఏ చూస్తే బాగుంటుంది. ఏదో ప్రతి మనిషికి ఒక్కొక్క విభిన్నమైనటువంటి కోరికలు ఉన్నాయి ఇది చూడడం అనేది. దాన్ని నా నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు ఏమనిపించిందంటే, అంటే లిటిల్ ఫిలసాఫికల్ ఇన్ మై వ్యూ. ఇది చూస్తాం మనం, అన్ని బాగానే ఉంది. ఆ క్షణికంగా ఆనందపడిపోతాం. బాగుంది, చెట్లు బాగుంది, ఇక్కడ బాగుంది అని అనుకుంటాం. ఇది ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సమ్ డే యాజ్ ఎవ్రీబడి పాసెస్ ఆఫ్, ఎవ్రీబడి విల్ పాస్ ఆఫ్. ఉమ్, ఈ ఇంప్రిమెంట్స్ అన్ని కూడా మనం బతికినన్నాళ్లే మనలో ఉంటాయి. ఉమ్, ఈ చూసినటువంటివి, ఈవెన్ అదర్ థింగ్స్ ఆల్సో. ఈ ఉమ్, రోజు ఐ మే ఈట్ సమ్ బ్యూటిఫుల్ ఫుడ్ అండ్ సంథింగ్ లైక్ దట్. ఉమ్, అన్ని టెక్నికలీ క్షణికంగానే ఉంటాయి ఇవన్నీ కూడా. ఉమ్, ఉమ్, ఏదైనా ఇలాంటివన్నీ కూడా ఏవైతే మనము అనుభవిస్తామో, ఉమ్, ఈ ఈ అనుభవాలన్నీ ఇక్కడతో మనకు శ్వాస ఆగిపోతేనే అవి ముగిసిపోతాయి, అట్లీస్ట్ ఉమ్, ఫిజికల్గా ఈ వరల్డ్లో. ఉమ్, తరువాత ఈ వట్టుకల ఈ వాసనలు కానీ, ఈ యొక్క స్మృతులు కానీ, ఈ యొక్క ఛాయ కానీ మనకు వచ్చే జన్మలో కూడా దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుందా? పాపపుణ్యాలు ఎలాగో ఉంటాయని మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం, అందరూ మాట్లాడతారు. ఎస్పెషల్లీ భారతదేశంలో ఇది చాలా కామన్గా అందరూ ఒప్పుకునేది అది. ఉమ్, ఉమ్, కానీ ఇటువంటివి కూడా మనకు ఉంటుందా అంటే, ఇంకా 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 క్రూడ్గా మాట్లాడుకోవాలంటే, ఒక తాగేవాడు ఉంటాడు, ఉమ్, వాడు తాగుతూ ఉంటాడు. ఉమ్, సో అతనికి కానీ ఆమెకు కానీ వచ్చే సమయంలో కూడా ఈ యొక్క వాసనే ఉండి అలాంటి కోరిక మళ్ళా పుడుతుందా? ఉమ్, 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 ఈ ఉమ్, చూడటం ఎందుకు? నా పాయింట్ ఏమిటంటే, ఇప్పుడు మీరు ఎక్కడో అమెరికాలో కూర్చున్నారు, నేను మీ ఊరికి వచ్చి చూడాలని నాకు ఉండొచ్చు. ఉమ్, 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 ఆ దేశాన్ని చూడాలని ఉమ్, చూస్తాను, ఉమ్, వచ్చేస్తాను, లేక అక్కడే ఉంటాను, వాట్ ఎవర్ డజంట్ మ్యాటర్. ఉమ్, ఆ చూసింది అన్న భావన ఏదైతే ఉందో, అది ఉమ్, నా ఉద్దేశంలో ఫిజికల్గా జరిగే వ్యవహారం కాబట్టి ఈ ఈ జన్మ ముగిసిపోతూనే అది అది అక్కడికి పరిసమాప్తం అయిపోతుంది అన్న భావన నాది. ఉమ్, ఉమ్. కానీ పాపపుణ్యాలు ఎలా ఉన్నాయో అది కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుందా? ఈ ఆనందమే కానీ, ఇటువంటి భావన కానీ అది ఉంటుందా? ఇది మనకి మన వేదంలో దీని గురించి ప్రస్తావన జరిగిందా? ఇది నా డౌట్. ఉమ్. మనము వేదం గురించి మాట్లాడాలి అంటే మనకొచ్చే ప్రతి అనుభవము మన చిత్తంలో ఉంటుంది. కరెక్ట్. దాని ప్రకారమే మనకి జన్మలు ఉంటాయి. వచ్చే జన్మ వస్తుంది. కరెక్ట్. ఉమ్. తెలుసు. జన్మంటూ కరెక్ట్. వచ్చింది అంటే ఆ చిత్తంలో ఉన్న దాన్ని మనసు దాని అనుగుణంగా మనకి జన్మనిస్తుంది. గ్రహించి ఇస్తుంది. అంతే, తప్పదు. మనమే చేసుకుంటాం. మనకి ఏ ఉమ్. రూపురేఖలు ఉండాలో కూడా మనమే డిజైన్ చేసుకుంటాం. ఓకే. ఏ ప్రాంతంలో పుట్టాలి, ఎలా పుట్టాలి అనేది మన కర్మను బట్టి ఉంటుందన్నమాట. మనం ఏ కర్మలు ఓకే. చేసామో, సారీ, మనం గనక మంచి కర్మలు చేసి మనకు ఆ జన్మ రావాలి, మంచి జన్మ రావాలి అనుకుంటే గనక మంచి జన్మనే వస్తుంది. సో ఇప్పుడు ఓకే. తాగే అలవాటు ఉందన్నారు. తాగే అలవాటు ఉందన్న వాళ్ళకి వాళ్ళు నెక్స్ట్ జన్మలో కూడా తాగుడు షురువు పెడతారంటే వాళ్ళకి ఇంక్లినేషన్ అయితే గ్యారంటీ ఉంటుంది. ఓకే. మన చిత్తంలో ఉంది కదా, తాగాలి అని ఉమ్. కోరికతో ఉంటూనే చనిపోయాడు మనిషి. ఇప్పుడు ఓకే. తాగుతున్నాడు, రోజు సాయంకాలం కాగా నాకు తాగాలని ఉంది అని అనుకున్నాడు అనుకోండి. తాగుతున్నాడు కదా ఓకే. మరి. తాగుతున్నాడు, ఉమ్. అలాంటి సమయంలో ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాడు అని మీరే అన్నారు. ఎప్పుడో ఒకప్పుడు మనిషి కరెక్ట్. కరెక్ట్. చనిపోయినప్పుడు ఆ ఇంప్రింట్ ఏదైతే ఉందో అలా ఉండిపోతుంది మనసులో. సో ఓకే. నెక్స్ట్ జన్మలో ఏమవుతుందంటే
తాగాలి అన్న కోరిక బలంగా ఉంటుందన్నమాట. తప్పు. ఓకే. అందుకని మన పెద్దవాళ్ళు దాన్ని వానప్రస్థాశ్రమం పెట్టారు. అంటే మనిషి గృహస్థాశ్రమం తర్వాత గృహస్థాశ్రమంలో అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది చేయాలి, ఇది చేయాలి అన్నీ ఉంటాయి. కరెక్ట్. వీళ్ళు వానప్రస్థానికి వెళ్ళంగానే ఏమవుతుందంటే వాటిని మెల్లగా వదిలిపెట్టే ప్రక్రియ మొదలవుతుంది. కరెక్ట్. అది సన్యసించడం అంటే ఇక కంప్లీట్గా వదిలేయటం. సో కరెక్ట్. అలా జరిగితే అప్పుడు మానవుడు ఉత్తమ జన్మలోకి వెళ్తాడు. ఒకవేళ మోక్షం లేకపోతే ఉత్తమ జన్మలోకి అయితే వెళ్తాడు. సో అప్పుడు కరెక్ట్. ఈ కోరికలన్నీ పోయి ఉంటాయి. ఓకే. పోయిన తర్వాత మళ్ళీ రావు. సో కరెక్ట్. మళ్ళీ ఆ జన్మలో కొత్తగా తను అనుకరించి తను కావాలనుకుంటే తప్పితే. సో ఇది ఫర్ ష్యూర్ అండి. సో ఇప్పుడు మనకి చిన్నప్పుడు మీరు ఒకటి, సరే లెట్స్ సే దట్ మీరు ఆ, బాగా కారం తినే అలవాటు ఉందనుకుందాం కాసేపు. పెద్దవాళ్ళు మిమ్మల్ని లేదురా కారం తినకూడదు తప్పు అని చెప్పి కారాన్ని మెల్లమెల్లగా మానిపించారు మీ చేత. మీకు ఒక ఓకే. 20 ఏళ్ళు దాటిన తర్వాత మీకు ఆ కారం తినడం ఆపేస్తారు. ఎందుకంటే మీరు నేర్చుకున్నారు, అలవాటు చేసుకున్నారు. సో కరెక్ట్. అలా అలవాటు జిహ్వకి. చేసుకుంటే అది కూడా వచ్చింది కదా మీకు మరి. కారం కరెక్ట్. తినకూడదని అలవాటు ఎలా వచ్చిందో, కారం తినాలని అలవాటు ఎలా వచ్చిందో అవన్నీ కూడా కరెక్ట్. ఇంప్రింట్సే, మీ మైండ్లో ఉన్న ఇంప్రింట్సే. కరెక్ట్. ఇప్పుడు నాకు తీపి పదార్థాలు తినడం చాలా ఇష్టం. ఓకే. సో ఎక్కడన్నా తీపి చూస్తే టెంప్ట్ అయిపోతాను, అది ఫర్ ష్యూర్ అనమాట. ఎందుకంటే నాకు ఓకే. తినాలని ఇంక్లినేషన్ ఇంకా ఉంది మైండ్లో. ఓకే. అది పోలేదు. పోగొట్టేసుకోవాలి నేను. ఓకే. దలుచుకోలేదు నేను. ఫైన్. ఎందుకంటే మనకేంటంటే ఆ, పోగొట్టుకోవాలంటే పోగొట్టుకోవచ్చు, కానీ పోగొట్టుకోవాలి తలుచుకోలేదు అనుకోండి పోదు. సంకల్పం లేదు గట్టిగా. గట్టి సంకల్పం. అలానే మీరు అమెరికా చూడాలనుంది, నాకు వచ్చి తిరుపతి చూడాలనుంది, లేకపోతే నాకు వచ్చి వారణాసి చూడాలనుంది, ఇలాంటి కోరికలు ఉన్నాయనుకోండి. ఆ కోరికలు తీర్చుకుందుకు మళ్ళీ పుట్టాల్సి వస్తుంది నేను ఒకవేళ ఈ జన్మలో చూడకపోతే. ఓకే. యా. సో అందుకనే కోరికల్ని డిస్మాంటిల్ చేయడం కోసమే వానప్రస్థాశ్రమం. ఓకే. డిస్మాంటిల్ అయిన తర్వాత సన్యాసాశ్రమం. ఇది వేదంలో స్పష్టంగా చెప్పబడింది అనమాట. సో మీకు ఏదన్నా సరే వాసనలు మీకు వెంటనే అతుక్కుంటూ ఉంటే మనసులోకి వచ్చి చిత్తంలోకి వెళ్ళిపోతాయి. మీరు చెప్పండి రవిశంకర్ గారు, ఇప్పుడు మీరు ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్ళారు, లెట్సే బెంగాల్కి వెళ్ళారు మీరు. అక్కడ ఒక పర్టికులర్ స్వీట్ ఉంది, మంచి స్వీట్ ఉంది. అది ఫస్ట్ టైం ఇది బాగుంటుంది మా బెంగాలీ స్పెషలిస్ట్ అన్నారు అనుకోండి. మీరు రుచి చూశారు అనుకోండి, చాలా బాగుంది అనుకున్నారు. అది మళ్ళీ మీరు మైసూర్ వచ్చేసారు, మీరు అక్కడ ఉన్నారు. ఆ, మీరు అక్కడెక్కడ ఆ స్వీట్ దొరకదు. అబ్బా అది దొరికితే బాగుండే, ఎంత బాగుండిందో స్వీట్ అని మెమరైజ్ చేస్తారు. మనసులో ఆ వస్తుంది అది. ఆ స్ఫురణకు వస్తుంది కదా. ఆ స్ఫురణ అన్నదే మరి మనసులో ఉంది అంటే ఏంటి అర్థము? అది ఉంది మరి. మరి మీరు జన్మ తీసుకున్నప్పుడు అది కూడా వస్తుంది. ఓకే. తప్పదు. అందుకని కొంతమంది పుట్టడంతోనే తొందరగా ఆ, సంగీతం నేర్చుకోగలుగుతారు. వాళ్ళ పూర్వజన్మలో అది ఉంటుంది. అలానే కరెక్ట్. కొంతమంది పుట్టంగానే తొందరగా సబ్జెక్ట్స్ నేర్చుకోగలుగుతారు. వాళ్ళ అవును. పూర్వజన్మ వాసన అందులో ఉన్నాయి అన్నమాట. మనం ఏం చేస్తామంటే కొంతమంది మనం చదువుతాం, చదివి అయిపోయింది ఇక నాకు సంబంధం లేదు చదువుతాం అని చెప్పి పక్కన పడేసేసి ఏదో ఉద్యోగం చేసుకొని బతికేస్తూ ఉంటాం అనమాట. సో అలా బతికేస్తూ ఆ సబ్జెక్ట్ అంతా మర్చిపోతాం. కరెక్ట్. ఇప్పుడు కరెక్ట్. సైన్ 2θ ఈజ్ ఈక్వల్ టు 2 sin θ కాస్ θ అని చెప్పి ఫార్ములా ఒకటి ఉందనుకోండి. అది మనం అప్పుడెప్పుడో ఇంటర్మీడియట్లో నేర్చుకొని ఉంటాం. ఇప్పుడు కరెక్ట్. దాని అవసరం లేదు కదా. అవసరం లేదు అంటే మన ఎగ్జాక్ట్లీ. జీవితంలో మనకు అసలు ఇంట్రెస్ట్ లేదు దాని మీద, ఇంకా వదిలేస్తాం. వదిలేసిన తర్వాత స్ఫురణకు వస్తుందా అంటే రాదు. అది ఎప్పుడో కరెక్ట్. చదివి నాకు అంత జ్ఞాపకం లేదు అనేస్తాం అనమాట. సో అలా మనకి ఏదన్నా చిత్తంలో పడి మనకి ఇంట్రెస్ట్ ఉండి మనం దాని మీద కంటిన్యూటీ ఉంటే కానీ అది మనకి నెక్స్ట్ జన్మకి పనికిరాదు. కరెక్ట్. ఇది ఇది మన అంటే హౌ టు క్యారీ ఫార్వర్డ్ మీరు చెప్పేది బాగుంది. ఉమ్, అసలు చూడటం అనేది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకేదో కాశ్మీర్ చూడాలని ఉంది. ఉమ్, ఉమ్, అది చూడకపోతే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్, ప్రాగ్మాటిక్ గా మాట్లాడితే ఉమ్, చూడాలని ఉంది. నేను ఉమ్, చూడదలుచుకోలేదు, నాకు ఉమ్, అవకాశం రాలేదు. సరే లేదు నాకు ఈ జన్మకి అని చెప్పి అది వదిలేస్తాను. ఉమ్, కానీ చూస్తాను అనుకోండి అదర్ ఉమ్, వే రౌండ్. ఉమ్, చూస్తే అది ఆ సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది, చూసేసాను అని చెప్పి. ఉమ్, కాశ్మీర్ చూసాను, ఆహా ఊహో ఉమ్, అనుకుంటాను. ఉమ్, కానీ ఈ ఆనందం ఏదో అది ఈ ఈ జన్మలో క్షణికంగానే ఉంటుంది. క్షణికంగా ఉమ్, ఉంటే 2 రోజులు 3 రోజులు నెల వాట్ ఎవర్ ఉమ్, కొంతసేపు. తర్వాత వచ్చే జన్మలో ఉమ్. ఈ చూసినటువంటి ఈ ఆనందం అనేది అది క్యారీ ఫార్వర్డ్ కాదు కదా. అవుతుందంటున్నా నేను. అది ఈ కోరిక కాదు, ఈ ఆనందం. ఆనందం కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. విశేషం అది. అది నా పాయింట్. అయితే ఈ ఆనందం క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి అంటే మీరు స్మరిస్తూ ఉండాలి దాన్ని, లేకపోతే క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. కరెక్ట్. స్మరించాను అనుకోండి, ఇప్పుడు నేను చూసి వచ్చేసాను, ఉమ్. ఇప్పుడు జస్ట్ వెళ్ళి చూసి వచ్చేసాను. సరే మీరు చూసాను అయిపోయింది. కాశ్మీర్ వెళ్దాం అనుకున్నారు కదా ఫస్ట్ అయితే మీరు.
అనుకున్నాను, ఇప్పుడు ఇప్పుడు అనుకున్నాను. మీరు లోటు లోటు అన్న ప్లేస్కి ఎప్పుడన్నా వెళ్దాం అనుకున్నారా? లేదు, ఎందుకు? లేదు, ఉందో లేదో నాకు తెలియదు కాబట్టి. అది ఉందో లేదో తెలియదు కాబట్టి మీరు వెళ్ళాలో తెలియదు మీకు. అదే మీరు కరెక్ట్. కాశ్మీర్ అన్నది మీరు విన్నారు, సినిమాల్లో చూశారు, లేకపోతే అవును. ఫ్రెండ్స్ చెప్పగా విన్నారు, అందరు ఆ, చెప్పగా విన్నారు. అసలు అది అవును. స్వర్గం రా బాబు, పుస్తకాల్లో అక్కడికి ఉంది. రావాలి. ఉమ్. ఉమ్. రుదిరి ప్రవాక్షణలో అంత బాగా వర్ణించారు. అంతే సరే, సరే. అలా మీకు ఆ జ్ఞాపకం వస్తుంది కదా మీకు అట్లా. అవునా? మీరు కూడా భ్రవరాఖ్యుడు అయిపోయి అక్కడ తిరుగుతూ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. తెలీదు. సో, ఇలాంటి తెలీదు. కోరికలన్నీ వస్తాయన్నమాట. సో, దానికి అటాచ్ అవ్వి ఉంటాయండి రవిశంకర్ గారు. ఖచ్చితంగా అయిపోతాయి. మీరు అంటే మళ్ళీ నా వచ్చిన తర్వాత హస్బెండ్. కూడా కొంత నెమరేస్తారు గదా! నెమరేయడం అవును, ఎందుకు అవును, అంటే వేస్తాం. జ్ఞాపకాలు బావున్నాయి కాబట్టి. కరెక్ట్. హ్మ్. సో, అది ఉంటుంది. ఒకవేళ మీకు సాటిస్ఫాక్షన్ అబ్బా! కాశ్మీర్ చూసేసాం. బావుంది. ఉమ్, ఇంక ఉమ్, అక్కర్లేదు, చూడక్కర్లేదు అన్న ఫీలింగ్ వచ్చిందనుకోండి. దట్ ఉమ్. మీన్స్ మీరు హ్యాపీస్ ఇంకా. ఇంకా ఆ ప్రాబ్లమ్ ఉండదు. క్యారీ ఫార్వర్డ్ ఇంకా అక్కర్లేదు మీకు. క్యారీ ఓకే. ఫార్వర్డ్ ఆనందం క్యారీ ఫార్వర్డ్ అవుతుందా? క్షణిక ఆనందం క్యారీ ఫార్వర్డ్ అవుతుందా? అంటే అది ఇంప్రూవ్‌మెంట్ మీ మనసులో ఉంది. అందుకే మీరు తలుచుకోగలుగుతున్న ఆనందాన్ని మైండ్‌లో ఫీల్ అవుతున్నారు. ఓకే. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన స్వీట్ ఉదంతము బెంగాల్ స్వీటు. మీరు మీ ఊరొచ్చిన తర్వాత కూడా అబ్బా! ఏమి రుచిగా ఉండింది అంటే అది ఆ మెమరీలో అవును. ఉంది అని అర్థం అనమాట. కరెక్ట్. సో, ఆ రుచి కావాలని కోరుకుంటాడు మనిషి మళ్ళీ. సో, కరెక్ట్. ఆ కోరిక లేకపోతే తలుచుకోడుగా. అదే తలుచుకోడు. చేదుగా ఉంటే తలుచుకోడు. హుహు. చేదుగా ఉంటే తలుచుకోడు. చేదుగా ఉందని తలుచుకోవచ్చు గాక. తలుచుకోవచ్చు, అంతేకాని ఆ! దాన్ని మళ్ళీ నెవరేసుకోడు. నెమరేసుకోడు. దాంతో కరెక్ట్. నెమరేసుకోకపోతే ఏముందంటే వదిలేసాడని అర్థం అనమాట. కరెక్ట్. ఇప్పుడు మీరు కరెక్ట్. కాలేజ్ డేస్‌లో మీకు ఒక అమ్మాయితో పరిచయం అయ్యి మంచి పరిచయంగా ఉండిందేమో నాకు తెలీదు. అప్పుడు మీరు ఆ అమ్మాయిని ప్రేమించారో లేదో తెలీదు. కానీ మీరు గనక గుర్తు చేసుకుంటున్నారు అమ్మాయిని ఆ పరంగా గుర్తు చేసుకుంటున్నారు అంటే ఆ పరంగా ఉన్నట్టు. లేదు నాకు మంచి ఫ్రెండ్ కాలేజ్ ఫ్రెండ్ బ్రహ్మాండంగా చదివేది అది ఇది అనుకున్నాను. ఆ పరంగానే గుర్తుంటుంది. కరెక్ట్. లేదు మంచి స్పోర్ట్స్‌మెన్ ఉమెన్ అమ్మాయి బ్రహ్మాండంగా చేసేది అట్లా. అట్లా మీ క్లాస్‌మేట్స్ ఉంటారు కొంతమంది. వాళ్ళు బాగా చెస్ ఆడేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలానే కొంతమంది క్రికెట్ ఆడేవాళ్ళు ఉంటారు. వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. అబ్బా! ఏం క్రికెట్ ఆడేవాడు. అసలు తప్పకుండా 50 రన్స్ చేయంది ఔట్ అయ్యేవాడు కాదు. ఇట్లా మనం మాట్లాడుకున్నాము అంటే అది మన మనసులో ఇంప్రింట్ అయ్యి ఉంది. డౌటే లేదు. అది ఇది దానికి అది బాగుంది. క్యారీ ఫార్వర్డ్ అవుతాయి నెక్స్ట్ జన్మకి. అంటే ఈ కోరికలు మరి పెట్టుకోవడం అనేది ఇప్పుడు ఇక్కడ దాకా ఎండ్ లేకుండా పోతుంది. సరే నాకు కాశ్మీర్ చూడాలి, బెంగాల్ చూడాలి, మహారాష్ట్ర చూడాలి, అమెరికా చూడాలి, యూరోప్ ఇట్లా నేను అవి ఫైనాన్షియల్గా పక్కన పెట్టేద్దాం. అఫోర్డబిలిటీ ఉందా లేదా అని. ఇలా నేను పెంచుకుంటూ పోతే హ్మ్. దానికి ఇంకా అంతు పొంతు ఉండదు కదా. అంటే ఎనీథింగ్, ఊరికి ఎగ్జాంపుల్ నేను ఓన్లీ టాకింగ్ అబౌట్ సీయింగ్ స్థలాల గురించి. దానికి ఇంకా అంతు పొంతు ఉండదు కదా. అట్లా మనకి పరమాత్ముడు అంటే నెక్స్ట్ జన్మకి ఎన్నో వచ్చేస్తాయి కోరికలు అప్పుడు మళ్ళా. అవునండి. అందుకేనే కదా! అందుకనే మన వాళ్ళు చెప్పింది. వానప్రస్థము, సన్యాసం అందుకే చెప్పారు. మీకేమవుతుందంటే ఇది అంతుపొంతు లేనిదే మనసు. మనసన్నది దాన్ని అదే. కంట్రోల్ చేయకపోతే అది మిమ్మల్ని కంట్రోల్ చేసేస్తుంది. కరెక్ట్. అది ప్రాబ్లమ్ అయిపోతుందనమాట. మనసుకేంటంటే దానికొక జాడ్యం వస్తుంది. మనము ఆ మనసే మనము అనుకునే స్థితికి చేరిపోతామనమాట. అవును. మనసు చెప్పినట్టే వింటున్నాం అంటే మనమే చెప్తున్నాం అనుకుంటాం. కానీ మన కరెక్ట్. చేతులు దాటి వెళ్ళిపోయిందది. మధ్య మధ్యలో చప్పటైపోయాం మనం. బుద్ధి వస్తుంది. వచ్చి తప్పు అని చెప్తూ ఉంటుందన్నమాట. అప్పుడు మనం మనసు ఏం చేస్తుందంటే బుద్ధిని పక్కన పెట్టేసేసి మళ్ళీ ముందుకెళ్ళిపోతుంది. సో, ఇవి జరుగుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా తండ్రి గారు నన్ను తాగొద్దురా తప్పురా అన్నాడు. అన్నా కానీ నేను తాగుతున్నాను అనుకుందాం. అప్పుడు ఆయన ఒకరోజు గట్టిగా బుద్ధి చెప్పదలుచుకొని అరిచి గొడవైపోయి ఏదో చేశారనుకోండి. అప్పుడు నేను బీభత్సం. మళ్ళీ మందు షాప్‌కెళ్ళేటప్పుడు నాకు ఆ ఇంప్రింట్ గుర్తొస్తుంది. తండ్రి ఇట్లా అన్నాడు, ఇట్లా అన్నాడని. అది గుర్తొస్తోంది అంటే అది బుద్ధి అన్నమాట. సో, మంచి విషయాల్ని బుద్ధి ఏం చేస్తుందంటే ఇలా చేయకూడదు. ఇది తప్పు. ఇది కాదని చెప్తుంది. మనస్సు వినదు. మనసు కంట్రోల్‌లో ఉండదు. ఎందుకంటే మనసుకి, నాలుకకి సంబంధం ఉంటుంది. నాలుక పీకేస్తా ఉంటుందన్నమాట తాగకపోతే. అలానే కంటితో చూడాలనిపించేవి కూడా కళ్ళు పీకేస్తా ఉంటాయి. చూద్దాం, చూద్దాం అని. చెవులు కూడా వినాలి, వినాలని పీకేస్తా ఉంటాయన్నమాట. సో, అది ఫర్ ష్యూర్. అది మనకు తెలియకుండానే మా మనసు చెవులకెళ్ళి వినాలి అనే కోరికని ఎక్కువగా చేస్తూ ఉంటుంది. సో, వృధా పెడుతూ అందుకని ఉంటుంది. మనం అన్నీ కూడా స్పర్శ అంతే, రుచి అంతే, అన్నీ అంతే. సో, మనకది కావాలి అనే కోరిక మనకుందంటే మనసు కంట్రోల్‌లో లేదు అని అర్థం. కావాలని కోరుకుంటే మనసు కంట్రోల్‌లో ఉండదా అంటే ఉంటుంది. కానీ కావాలనుకున్న దానికంటే అధికమైపోయి, అదొక వ్యాపకమైపోయి, అదొక వ్యాధి అయిపోతేనే ప్రాబ్లమ్.
ఎగ్జాక్ట్ అలాంటి భావంతోనే ఉన్నాను. ఉమ్. అదే అంతు పొందు లేదు, అదే అన్నాను. ఎన్ని చూస్తాను నేను, బెంగళూరు, మైసూరు, మద్రాసు, హైదరాబాదు, విజయవాడ, ఇట్లా నేను చూస్తూ పోతే దానికి ఇక దెర్ ఇస్ నో, అనంతమైపోతుంది అది. అదే అండ్ అండి. లాభం ఏమిటి దానివల్ల, అలా చూడడం వల్ల? ఓకే, ఉమ్. దానివల్ల వచ్చే లాభం ఏమిటి అని నా ఆర్గ్యుమెంట్, ఎవరితో అయినా యా, సరే. సృష్టి చేసింది పరమాత్ముడు, అనేకమైన అందాలని సృష్టించి పెట్టాడు. ఇచ్చాడు ఇచ్చాడు ఇచ్చి ఇచ్చాడు భూమిలో అది ఆ, వేదం ప్రకారము మీరు ప్లేసెస్కి వెళ్ళటము దర్శించటం అన్నది సబబైన విషయము ఒకటి. ఓకే, నెంబర్ టూ, యాక్సెప్టెడ్. మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు ఇంట్లోనే ఉంటే కనుక వానప్రస్థాశ్రమానికి వెళ్ళరు వీళ్ళు అని చెప్పి ఇలాంటి తీర్థయాత్రలు పెట్టారు. ఓకే, ఆ, తీర్థయాత్రలు ఏమవుతుందంటే, మీరు వెళ్తారు, ఒక ప్లేస్కి వెళ్తారు, కాశ్మీర్కో లేదా కన్యాకుమారికో లేకపోతే ఎక్కడికో వెళ్తారు. ఎక్కడికో అక్కడికి కొండలోకో. వెళ్ళి అనుభూతి పొందుతారు. ఎందుకంటే మీరు మీ గ్రామంలోనే మీ ఊర్లోనే ఉండి ఉండి మీకు ఒకలాంటి నిర్లిప్తత ఏర్పడుతుంది. కరెక్ట్. అది ప్లస్ కరెక్ట్. గాలి మార్పు కావాలి ప్రతి మనిషికి. ఒక ఓకే. ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళి తీరాలి. వెళ్తేనే ఓకే. గాలి మార్పు వస్తుంది, ఆరోగ్యం బాగుపడుతుంది. ఓకే. మళ్ళీ దుర్గంధమైన ప్లేస్కి వెళ్తే ఆరోగ్యం చెడిపోతుంది కూడా. అది కానీ మన ఓకే. వాళ్ళు మంచి వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఇట్లా కేదార్నాథ్ అని చెప్పి, లేకపోతే కాశీ అని చెప్పి, అలా అని ఇంకోటి ప్లేసెస్ పెట్టారు. శ్రీశైలం ఉంది. అసలు శ్రీశైలం అడవికి వెళ్తే మీకు మార్పు చాలా బాగా జరుగుతుంది. మీ మైండ్ మార్పు చాలా బాగుంటుంది అక్కడ. కృష్ణానది పారుతూ ఉంటుంది, ఆ పక్కనన్ని చెట్లు, ఆ పెద్ద పెద్ద చెట్లు, అడవి అంతా. మీరు ఆ లోపలికి వెళ్తే అసలు అసలు అదొక అనుభూతి. అట్లా అంతే. తిరుపతి పైకి కొండ మీదకి ఎక్కితే అవును. గుండు చేయించుకున్న తర్వాత ఆ చల్లగాలి, కొండగాలి తగిలితే ఎంత మార్పు వస్తుంది మనిషిలో. సారీ. ఇవన్నీ కూడా మనకి అనుభవంతో వచ్చేవి. ఆ అనుభవం కావాలని కోరుకోవడం తప్పు లేదు మళ్ళీ, ఎందుకంటే ఓకే. శరీరానికి కావాలి కాబట్టి. అవన్నీ మంచి అనుభవాలు, కానీ అవి వ్యవస్థీకృతం అయ్యి ఉండాలి. కానీ అవి దాటిపోయింది అనుకోండి, ఆ స్టేజ్ దాటిపోయి, లేదు అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అటు తిరుగుతూనే ఉన్నారనుకోండి, అది భ్రమ అన్నమాట అది. సో భ్రమ అంటే తిరగటం అన్నమాట. అదే. సో ఆ భ్రమకు లోన్ అవుతారు. అలా లోన్ కాకుండా ఉండాలి అంటే కనుక మీరు ఎప్పుడో ఒకప్పుడు దాన్ని కంటైన్ చేయాలి, కాబట్టి వానప్రస్థాశ్రమం అని చెప్పారు. సో ఆశ్రమంలో మీరు ఎక్కడో ఒక చోటు కేదార్నాథ్కో, బద్రీనాథ్కో, లేదా కాశీకో, శ్రీశైలంకో ఎక్కడికో వెళ్ళి స్థిరపడే ప్రయత్నం చేస్తారు. చేసి అక్కడి నుంచి సన్యసించాలనుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ సన్యసించి మీరు దేశాటన చేసుకుంటూ మీరు పొందిన జ్ఞానాన్ని ఇంకొకరికి పంచుతూ వెళ్ళిపోతారు. సో ఇది జీవితం అన్నమాట. సో అలా చేయగలిగితే మనిషి చాలా స్వర్గధామం, కానీ చేయలేడు మనకి ఈ సొసైటీలో ఇప్పుడు అవకాశం లేదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం శ్రీరామచంద్రుడిని ఎందుకు అంత గ్రేట్ అని చెప్తామంటే, ఆయన అలాంటి అవకాశం మళ్ళీ మునులకి ఋషులకి ఇచ్చాడు. లేకపోతే ఆ రాక్షసులు వచ్చి అడవిలో ఉన్న వీళ్ళని టార్చర్ పెట్టేసి చంపేసి నానా యాగి తరిమేసి. చేస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వీధిలో వెళ్తూ ఉంటాము, రాత్రిపూట 10ంటికి వెళ్తున్నప్పుడు అక్కడ రోడ్డు మీద తాగేసి తందనాలు తొక్కుతున్న జనాలు ఉన్నారు అనుకోండి, వాళ్ళతో వాళ్ళు గొడవ పెట్టుకుంటూ ఉంటారు, మన దగ్గర ఉన్న డబ్బులు కాజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని పోలీస్ వ్యవస్థ కరెక్ట్గా పెట్టింది అనుకోండి, మనం ప్రశాంతంగా వెళ్ళి రాగలుగుతున్నాం అనుకోండి, ఎంత మానసిక ప్రశాంతత ఉంటుంది చెప్పండి. కరెక్ట్. సో అది ఈ దేశంలో కరువు అయింది ప్రస్తుతం. సో అది అలా ఉండదు. అందుకని మన వాళ్ళు ఏం చేశారంటే, వానప్రస్థాశ్రమం పెట్టింది ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది, ఇగో ఈ తతంగాల మూలంగా. మీరు అటాచ్మెంట్స్ తోటి. ఎక్కడన్నా అడవిలోకి వెళ్ళి ఒక చిన్న కుటీరం అది కట్టుకున్నారు అనుకోండి, ఈ దుండగులు అక్కడ పోయి పాస్ అవుతున్నారు అనుకోండి, ఇక వాళ్ళు ఏం చేస్తారు, ఇదేదో బాగుందిరా ఇక్కడ అమ్మాయిలు తెచ్చుకోవచ్చు, తాగొచ్చు, కూర్చోవచ్చు అని మొదలు పెట్టేస్తారు ఇక. కరెక్ట్, మనం వెళ్ళగొట్టేసి. అది 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 అప్పుడు ఏమవుతుంది, మనకి మనకి మనశ్శాంతి ఉండదు, మనకి చేయలేదు. సారీ. సో అందుకని మనం ఖచ్చితంగా వానప్రస్థాశ్రమం కావాలి అంటే సొసైటీ మనకి ఇవ్వాలి ఛాన్స్. కరెక్ట్. సొసైటీ ఇవ్వలేకపోతే మనం చేయలేం సార్. సో ఆ వానప్రస్థానానికి వెళ్ళేదానికి ఈ మొదటి మెట్టు ఊర్లు చుట్టము, తీర్థయాత్రలు చేయటము, ఇదంతా ఒకలాంటి ఇండైరెక్ట్ ప్రిపరేషన్ అని అంటారు మీరు. ఎస్ అండి, ఈ ఖచ్చితంగా. కోరిక ఈ కోరిక. Yes. సో ఇప్పుడు ఈ కోరిక కొంతమంది ఉండడం తప్పు ప్రశాంత కాదు. నిలయం అని చెప్పి మనకి షిరిడి సత్యసాయి బాబా నిలయం ఉంది. అక్కడికి అవును. వెళ్తే అంటే మీరు చాలా మంది ఉద్యోగాల్లో రిటైర్ అయిపోయి అక్కడికి వచ్చి కంప్లీట్గా అక్కడే నివాసం ఉంటున్నారు. స్థిరపడిపోయారు. అవును. అక్కడే వాళ్ళకి మనశ్శాంతి అని చెప్పి అక్కడ నిలబడిపోతుంది. అలానే అవును. తిరుపతిలో చాలా మంది కింద అక్కడ ఉంటారు. అలానే అవును. వారణాసిలో అయితే అక్కడికి వచ్చి మో- చనిపోవడం మంచిదని చెప్పి అక్కడికి వచ్చి వృద్ధులకి అవును. కొంత ప్లేస్ ఇచ్చారు. ఇక్కడ మీరు అవును, ఉండొచ్చు, చూశాను.
మీరు విన్నాను తిండి అది విన్నాను. పెడతాం, మీరు చనిపోతే మిమ్మల్ని ఇక్కడే తగలబెట్టేస్తాం అని కూడా చెప్పేసి అక్కడ ఉంటుందన్నమాట. అలా కరెక్ట్. ఉన్నాయి ప్లేసెస్ చాలా మటుకు. సో అవునవును. అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే మన వాళ్ళు ఆ వ్యవస్థని కనీసం వాటిలో పెట్టారు. ఓకే. అంటే ఇది అంటే అన్యాయం అన్న వర్డ్ కరెక్ట్ కాదు కానీ ఇట్లా కోరిక ఉండేది మాత్రం గొంతెమ్మ కోరిక కాదు అని వేద ఏమంటారు, అవునండి. ఉమ్. దాంట్లోనే ఉంది అది మనకి ఎస్. అంటే వేదంలోనే. మనకి కోరిక ఉండడం తప్పు కాదు. కానీ అతిగా ఏదన్నా అదే కోరుకోవటము, అదే అదే అతిగా ఆఫ్ అంటే కోర్స్. ఏంటి? ఇక్కడ అతి అన్నదానికి మనం డెఫినేషన్ ఇవ్వాలి. అతి అంటే మనసు చెప్పినట్టు వింటుంటే. ఓకే. భోజనం అంటే ఆ చేయొద్దని మన ఎవరు అనలేదు. పరమాన్నం అవును. తినవద్దని ఎవరు అనలేదు. పులిహార తినొద్దని ఎవరు అనలేదు. కానీ అవును. అదే పనిగా అదే తింటాను అంటే అది. ఇప్పుడంటే సొసైటీలో అలాంటిదే తయారయ్యేది. ఈ వారం ఇక్కడ పోయారు, వచ్చే వారం ఇంకో చోటికి పోవాలా అన్న ప్రతి మనిషికి ఆ కోరిక కొంచెం అన్‌బ్రిడిల్డ్ అంటాం కదా ఇంగ్లీష్‌లో. అన్‌బ్రిడిల్డ్‌గా అయిపోయింది. అంటే అది శృంఖల లేకుండా అయిపోయింది. అది. అది అది నేను చూస్తున్నానిప్పుడు. సో, అవును. అది నాకు తప్పనిపిస్తోంది. సో, ఐ వాస్ నాట్ ఏబుల్ టు గెట్ ద క్లారిటీ యెస్. బిట్వీన్ దట్ యెస్. అండ్ వాట్ యూ హ్మ్. టోల్డ్ మీ నౌ. అది. కానీ అసలు ప్లేస్‌కే వెళ్ళొద్దు, అవసరం లేదు అంటే అదే. అదే. మటుకు ఇంకో తప్పవుతుంది మళ్ళీ. అది అది సరే. ఓకే. హ్మ్. హ్మ్. సో, అతి ఒక వద్దు. అదే ఇంకా కరెక్ట్. అది. మిడ్‌వే పాత్. అది. ఫైన్ సార్. చాలా హ్మ్. బాగుంది. సో, ప్రతీదీ ఆహ్, మనిషి చేయవలసిందే. తప్పు లేదు. తీర్థయాత్రలకు వెళ్ళాలి. చక్కగా అక్కడున్న ప్లేస్ చూడాలి అని చేసుకోవాలి. వ్యవస్థ బాగుంటే. వ్యవస్థ బాలేదనుకోండి, మీరక్కడికెళ్ళి అక్కడ దారి దోపిడీకి గురయ్యి, ఇబ్బంది పడి లేకపోతే అక్కడ అక్కడ కొంతమంది అనవసరమైన ఇదేంటి హ్మ్. వ్యాపకాలు. ఆ! అది అవన్నీ చేయటము, లేతే భ్రమింప చేయటం అలాంటివి చేస్తే ప్రమాదం అది. అది సంగతి. సో, బావుంది. ఈ ఈ అంత లైటర్ సైడ్ చెప్తున్నాను. హ్మ్. ఈ వీడియో మాత్రం మా ఆవిడకి చూపించను. ఎందుకంటే నాకు మా ఆవిడకి డిస్కషన్ ఇది. ఎందుకు పోవాలి వేరే ఊర్లకు, నేను పోవాలని ఆవిడ. ఇది చూసిందంటే షీ ఆ! విల్ గెట్ ఏ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్‌లాగా పట్టుకుంటుందండి ఈవిడ ఆవిడ. అవునా? అంటే ఇప్పుడు ఇప్పుడు ఆవిడకి వెళ్ళాలనుందా? వెళ్ళాలని లేదా? వెళ్ళాలనే ఉంది. నేను వెళ్ళొద్దని అంటే ఎందుకు ఏం లాభం లేనంటారు. వెళ్లి ఏం అది. చేసేది ఎక్కడికి పోయినా కూడా నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ. చూడాలండి. సో, కంపల్సరీ తీర్థయాత్రలకి వెళ్ళాలి, చూడాలి. లేకపోతే మనలో మార్పు రాదు. ఓకే. మనం అక్కడున్న కరెక్ట్. సడెన్‌గా ఒక మాటు మంచి వ్యక్తుల్ని కలుస్తాం. అవును. కరెక్ట్. వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఎట్లా చేశారు? ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు చెప్తా నేను. నేను నా నా కుటుంబ సమేతంగా నేను అహోబిలం వెళ్ళాను. అహోబిలం మఠంకెళ్ళాను. అయితే దిగువ అహోబిలము, ఎగువ అహోబిలం 2 ఉంటాయి. సో, దిగువ నుంచి ఎగువకి దాదాపు 8 కిలోమీటర్లు కొండ మీద ఇట్లా. అంటే యాక్చువల్లీ డిస్టెన్స్ తక్కువే ఉండొచ్చు కానీ కొండ మీద వెళ్తే 8 కిలోమీటర్లు. కారులో వెళ్ళాను. సరే ఎగువ అవ్వటానికి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి సాయంకాలం 8 అయిపోయింది. 8 అయిపోతే సరే అప్పటికే రిజర్వేషన్ ఉంది. నాకు అక్కడ కాటేజ్ ఇచ్చారు. బానే ఉంది. సరే ఇక్కడ భోజనం ఎక్కడ దొరుకుతుందంటే, లేదండి అన్నీ మూసేశారు. ఇప్పుడు భోజనాలు ఇప్పుడు దొరకవు. మీరు 7 లోపల రావాలి అది అన్నారు. మేమంతా స్నానాలు అన్నీ అయ్యేటప్పటికే 9 అయిపోయింది. సో, ఏం చేయాలని తిరిగిపోతే ఆయన ఒక మాట చెప్పాడు. ఆ మేనేజర్. అక్కడ మీకు ఇద్దరు బ్రాహ్మణ మఠం నడుపుతున్నారు. పెద్దవాళ్ళు. మరి వాళ్ళేమన్నా ఉంటుందేమో అడగండి అన్నాడు. నేనేమో పిల్లలతో సహా ఉన్నాను. సో, ఏం చేయాలో తెలియక వెళ్లి తలుపు కొట్టా. పెద్దాయనొచ్చాడు. ఆయనకి దాదాపు 75 సంవత్సరాలు ఏమో ఉంటాయి. ఆయన బయటకొచ్చాడు. వచ్చి ఏంటంటే, "ఇట్లా పిల్లలతో సహా వచ్చానండి. నాకు భోజనం లేదిక్కడ. మాకేమైనా దొరుకుతుందా?" అంటే ఒక్క నిమిషం అని లోపలికెళ్ళొచ్చాడు. వెళ్ళొచ్చి మీరు ఒక 10 నిమిషాల తర్వాత రండి అని చెప్పాడు. మేము వెళ్ళాం. వచ్చేటప్పటికి వాళ్ళ ఆవిడ శుభ్రంగా ఆవిడకి 75 శుభ్రంగా స్నానం అది చేసి, మడిగట్టుకొని, మంచి పప్పు, అన్నము వేడి వేడిగా వండి పెట్టిందండి. అందరం సుష్టుగా భోంచేసాం. అసలు ఎంత హాయి అనిపించిందంటే అసలు ఈ మనుషులు వాళ్ళు డెడికేటెడ్‌గా ఉన్నారు. అది చూసి నేను అనుకున్నా ఈ డెడికేషన్ మనకు గూడా ఉండాలి. ఒక మంచి కార్యక్రమం చేయాలంటే వాళ్ళు అప్పుడు చెప్పారు ఆ మాటల సందర్భంలో. మేము రిటైర్ అయిపోయిందండి. మేము ఇట్లా ప్రజాసేవ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడికొచ్చాము. ఇగో మేమే వండి పెడుతూ ఉంటాం. ఇట్లా అది ఇది అని చెప్పుకొచ్చారాయన. అప్పుడు అవునవును. మనకి వాళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వరుల్లా కనిపిస్తారు. మరి కరెక్ట్. అది విశేషం అన్నమాట. అది చూసి మనకేమనిపిస్తుందంటే మనం కూడా ఏదో ఒకటి చేస్తే ఇలాగ బావుండు. ఆ! ఆ! అవును. అవును. కరెక్ట్. ఏదో ఒకటి చిన్న విషయమైనా అలా చేస్తే బావుండు. అలా మంచి వాళ్ళని చూస్తే మనకు తెలుస్తుంది. అదే కొన్ని చోట్లకెళ్తే దుర్మార్గులుంటారు, దుష్టులుంటారు అది విషయం వేరు. సో, ఇది మనకు కలగాలి. కలగకపోతే జీవితము ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే మనం ఏం చేయలేకపోతే కష్టమండి. ఓకే. ఇప్పుడు 30 ఏళ్ల కుర్రవాళ్ళు, 40 ఏళ్ల కుర్రవాళ్ళు, అమ్మాయిలు చనిపోతున్నారు.
అవును. మరి ఇప్పుడు వాళ్ళు ఏమీ చేయకుండా చనిపోతే ఎంత బాధాకరమైన విషయం అది. అవును. ఏదో ఒకటన్నా చేయాలి. ప్రతి మనిషి ఏదో ఒక మంచి విషయం చేయాలి. అది పెద్ద విషయం అవ్వక్కర్లా. చిన్న విషయం అవునండి. నేను ఒక రూల్ ఎగ్జాక్ట్లీ. పెట్టుకున్నాం అనుకోండి. ఏమనంటే ఇవాళ బిచ్చగాడు మన ఇంటి నుంచి వెళ్తే ఫస్ట్ వాడికి నేను భోజనం పెట్టి తర్వాత నేను భోజనం చేస్తా అనుకున్నాడు అనుకోండి. అదొక అద్భుతమైన విషయం. అదొక మంచి విషయం. అవును. అలా చిన్న విషయాలైనా సరే ఒకటి అది చేయటం మూలంగా మంచి జరుగుతుంది. మన స్తోమత తగ్గట్టుగా చేసుకోవాలా. ఎగ్జాక్ట్లీ. అగ్రి. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు నేను ఒకసారి ఇక్కడ ఇది ఈ కథ నేను మళ్ళీ మొన్న ఒక వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తాను నేను. అదేంటంటే నేను ఒకసారి ఇట్లనే ఇండియా స్టోర్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చాను ఆన్లైన్లో. మేము వడలు కావాలి, దోశలు కావాలి, ఆర్డర్ ఇచ్చాం బాగా ఇస్తే, సరే వాడు 15-20 నిమిషాల తర్వాత రమ్మంటాడు. మేము వెళ్ళి నేను ఆ లోపలికి వెళ్ళి తీసుకుంటే ఆయన ఏమన్నాడంటే ఇస్తే అది మసాలా వడ అయింది. నేను ఆ మసాలా వడ నేను ఆర్డర్ ఇవ్వలేదు, మామూలు వడ ఆర్డర్ ఇచ్చాను అన్నాను. అంటేను అరే సారీ అండి అని అప్పటికప్పుడు మళ్ళీ వడ తీసుకొచ్చి ఇచ్చి మసాలా వడ తీసుకోలే బ్యాగ్కి. లేదండి నేను చేసేసాను, ఇంకా నేను మళ్ళీ చేయము, ఎవరిని ఆర్డర్ ఇస్తేనే చేస్తాము, అలా స్టోర్లో మేము పెట్టమని చెప్పేశాడు. అంటే అబ్బా మెచ్చుకున్నా, వెరీ గుడ్ రా, ఫ్రెష్గా వండుతున్నాం అని చెప్పి. అయితే ఏం చేయమంటాడు, మీరు తీసుకెళ్ళిపోయినాను. నేను తీసుకొచ్చాను కానీ నా మనసులో కటకటాయిస్తోంది అనమాట. అరే నేను ఫ్రీగా ఒక వస్తువు తీసుకున్నాను, ఇది ఎగ్జాక్ట్లీ. మంచిది కాదు యా. అని అనుకుంటున్నా. అనుకొని నేను ఏం చేశానంటే అక్కడ రోడ్డు మీద ట్రాఫిక్ లైట్ దగ్గర అంటే సిగ్నల్ దగ్గర ఒక అతను అడుక్కుంటూ ఉంటాడు. అప్పుడు ఒక అతను ఏముంది, ఇంకోటి వస్తాడు అడుక్కుంటూ ఉంటాడు. నేను వెళ్తూ వెళ్తూ అది ఆ మసాలా వడ తీసుకెళ్ళి, బాబు ఇది ఇండియన్ ఫుడ్, వెజిటేరియన్ ఫుడ్, నువ్వు తింటావా అని అడిగాను. తింటాను అన్నాడు. ఎందుకంటే ఆకలి మీద ఉన్నాడు పాపం. అంతే అంతే అంటే పాపం. ఇచ్చాను, చేతికిస్తే ధన్యవాదాలని 10 సార్లు చెప్పాడు. నేను అవసరం లేదు బాబు అది ఇట్లా అన్నా అంటే, ఏదైనా కానీ ఆకలి మీద ఉన్నా అని చెప్పి తినేశాడు కూర్చొని. నేను వెళ్తూనే ఇంకా తింటూనే మొదలుపెట్టేశాడు అనమాట. సో ఐ అండర్స్టూడ్ దట్ ఆకలి అన్నది అటువంటిది. ఇప్పుడు అదే ఫ్రీగా వచ్చింది కదా అని నా మసాలా వడ కూడా తిన్నాను అనుకోండి, నాకేమో ఇది తింటా, కానీ అలా ప్రతిసారి ఎక్స్పెక్ట్ చేస్తా ఫ్రీ. అంతే కదా, మనకి టిపికల్. ఎక్స్పెక్టేషన్ అవును. పెరిగిపోతుంది అనమాట. అది అవును. అవును. కాకుండా అవును. నాది కాదు ఇది అని ఇచ్చేసాం అనుకోండి. అది మనకు ఒక రకం ఆనందం వస్తుంది. మనం మన కరెక్ట్ ఎవరో అని కోరిక. అంతే. మనం కర్టేల్ చేయాలి. బాగా చెప్పారు రవిశంకర్ గారు. అందుకే మీరు అంటే భలే ఇష్టం అండి. కర్టేల్ చేయాలి. అయ్యో. పర్ఫెక్ట్గా చెప్పేశారు. కర్టేల్ చేసేస్తే అయిపోతుంది, ఇంకా అక్కడితో అయిపోతుంది. అదండి. బాగుందండి. అదే. అయితే నైస్. వెరీ ఇంకొక నైస్. దీనిలో చిన్న చిట్కా ఏంటంటే, ఒక చివరిది పాయింట్. ఓకే. చెప్పండి. చెప్పండి. అదేంటంటే ఐఎమ్ రెడీ. ఇది ఇలా కోరిక ఇలా వస్తూ ఉంటుంది, పెరుగుతుంది అవును. మనిషి. పెరుగుతుంటుంది బెలూన్ లాగా. సడన్ గా చనిపోయాడు అనుకుందాం. అప్పుడు ఆ కోరిక ఆ టైంలో. వెళ్తుందని చెప్పుకున్నాం. సరే, అవును. కానీ కోరిక ఉంది, ఉమ్, కానీ మోక్షం వైపు వెళ్ళాల నుండి మోక్షానికి తపస్సు చేస్తూ పోయాడు అనుకోండి. ఆ చిత్తంలో ఉమ్, అది ఉంది ఇంకా. ఉమ్, కాబట్టి తపస్సు చేస్తూ మోక్షం పొందాడు అనుకుందాం. ఉమ్. మోక్షం పొందిన తర్వాత కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల తర్వాత మళ్ళీ అతను జన్మెత్తినప్పుడు ఇదే జయమెత్తుతాడు. మనసు మళ్ళీ అటాచ్ అవుతుంది. ఓకే. కాబట్టి కర్టేల్ చేసుకుంటూ పోయింది ఉంటుంది ఇంకా, కానీ అది కర్టేల్ అయ్యింది కాబట్టి నో ప్రాబ్లం, ఇంకా మళ్ళీ అటాక్ చేయదు. ఓకే. అర్థమైంది. అది ఒకవేళ వచ్చినా వెంటనే మళ్ళీ కట్ ఆఫ్ అయిపోతుంది వెంటనే అంటే మనలో. ఒకసారి మహర్షి దయానంద సరస్వతిని అడిగారు, నువ్వు బ్రహ్మచారివి, మరి నీకెప్పుడు పెళ్లి చేసుకోవాలని కోరిక, అమ్మాయిని చూడంగానే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనిపించలేదా అంటే, ఆ తలుపు కొట్టింది కానీ నేను తలుపు తెరవలేదు. చాలా బాగా చెప్పారు. ప్రతి మనిషికి తలుపు కొడుతుంది కోరిక, తెరవకపోతే ఏం చేస్తుంది చెప్పండి. అది ఇది చాలా బాగుంది. ఇది మంచి, అంటే చాలా ఫిలసాఫికల్ గాను ఉంది, అట్ ద సేమ్ టైం ప్రాగ్మాటిక్ గాను ఉంది రెండు. ఎస్ ఎస్. చాలా సరే బాగుంది. సరే అండి, ఉంటారు సరే రవిశంకర్ సరే గారు. సరే. అంతే కదా. థ్యాంక్స్. అంతే అంతే. Yeah. మళ్ళీ కలుద్దాం. ఇప్పటికి తప్పకుండా ఇప్పటికి మంచి కోరిక ప్రశ్నలతో రండి. కాదు కాదు, ఇప్పటికి కోరిక తీరిపోయింది. ఆ, ఈ కోరిక కంటిన్యూ అవుతుంది ఎప్పటిదాకా అంటే మనకి సాటిస్ఫాక్షన్ వచ్చేదాకా. అది అది జిజ్ఞాస అంటారు అనమాట. సో జిజ్ఞాస correct. తెలుసుకోవాలని తెలుసుకోవడానికి కోరిక, జిజ్ఞాస. ఆ కోరిక. అది అది దాని వేదం అంటేనే తెలుసుకో అని అర్థం. ఓకే. ఓకేనండి. బాగుంది సార్. యా. చాలా బాగుంది సార్. నమస్కారం సార్.